కోడలు నాగిని రెడ్డి గారు ఈరోజు 25వ వార్డు దేవనగర్కు రావడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఈ ప్రజలంతా చూస్తే ఎంత ఆనందంగా ఉందంటే ఒక్కసారిగా చెప్పాలంటే వారి కళ్ళల్లో ఫ్యాన్ గుర్తుకేయండి అని నాగిని రెడ్డి గారిని వెంటనే నిజంగానే ఎప్పుడు ఎలక్షన్ వస్తుంది, ఎప్పుడు ఓటేయాలని కూడా అంత కుతూహలంగా ఉన్నారు దేవనగర్లో. అంటే దానికి సంతోషించదగ్గ విషయం. ఎలక్షన్ సందర్భంగా క్యాన్వాషింగ్గా మేము ఈరోజు దేవనగర్ కౌన్సిలర్గా నేను మరియు మా శిల్పా మోహన్ రెడ్డి గారి వారి కోడలు శిల్పా నాగిని రెడ్డి మరియు మా వార్డు ఇన్ఛార్జ్ గారు అందరూ వార్డులో తిరగడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు దేవనగర్ 15 ఏళ్ల క్రితం ఎట్లా ఉంది, ఈరోజు ఈ డెవలప్మెంట్కి కారణం ఏంటి? ఈ డెవలప్మెంట్కి అంతా కారణం ఎవరో కాదు, మాకు తెలిసి మేము 15 ఏళ్ల నుండి శిల్పా మోహన్ రెడ్డి గారు వెంటే ఉన్నాం. ఈ డెవలప్మెంట్కి అంతా శిల్పా మోహన్ రెడ్డే కారణం, ఏ కారణం లేదు. ప్రజలకందరికీ నేను తెలియజేసుకునేది ఒకటే, ఏమంటే ఒక్కసారి ఈ రాష్ట్రం అంతా ఈరోజు శిల్పా మోహన్ రెడ్డి వైపు ఎందుకు చూస్తుందంటే, శిల్పా మోహన్ రెడ్డి గారి పేరు చెప్తే ఈరోజు ప్రభుత్వం భయపడుతూ ఉంది. ప్రభుత్వం భయపడి ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రుల దగ్గర నుంచి అందరూ దిగి ఇక్కడే ఉన్నారు అన్నకు పోటీగా. ఒక్క వ్యక్తి కోసం ఒక ప్రభుత్వం పోరాడుతుందంటే ఆ మనిషి ఎలాంటి వాడు, ఆ మనిషిని ఎలా టార్గెట్ చేశారు, ఎలా ఓడించడానికి ఒక ప్రభుత్వం దిగొచ్చిందంటే ఆ మనిషి గురించి ఒకసారి ఆలోచించమని చెప్తున్నాను. నంద్యాల ప్రజలకు ఒక సేవాభావం, నంద్యాల ప్రజలు చాలా పీస్ఫుల్ ప్రజలండి. కేవలం వాళ్ళకి తెలిసింది ఒకటి, మంచితనము, మానవత్వం. వాళ్ళు అలా ఇలా స్లమ్ ఏరియాస్ నంద్యాలలో ఎన్ని ఉన్నాయో అన్నింటినీ డెవలప్ చేసింది కేవలం శిల్పా మోహన్ రెడ్డి గారే అని నేను ఈరోజు ప్రజలకు ఖచ్చితంగా చెప్తున్నాను. వారి గెలుపులో భాగంగా మేమంతా ఈరోజు క్యాన్వాషింగ్ చేస్తున్నాం. ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. అందరికీ ఒకటే రిక్వెస్ట్, దయచేసి ఈరోజు మనం శిల్పా మోహన్ రెడ్డిని ఇక్కడ తెచ్చుకుంటే స్టేట్ నెక్స్ట్ జగనన్న వస్తారండి. జగనన్న వస్తే రాజన్న రాజ్యం వస్తుంది. నంద్యాలకు శిల్పా మోహన్ రెడ్డి ఎలాగో స్టేట్కు జగన్మోహన్ రెడ్డి అన్న అలాగా. సో ప్రజలందరికీ నేను ఒకటే రిక్వెస్ట్, ఎవ్వరు ఎటువంటి భయాలకు పాలు పొందకుండా వైఎస్ఆర్ పార్టీకి వేసి ఖచ్చితంగా అన్నను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. నమస్కారం. ఈరోజు నేను 25వ వార్డు మా కౌన్సిలర్ శోభారాణి గారితో, అలానే మన ఇన్ఛార్జ్ భాస్కర్ రెడ్డి గారితో ఉన్నాను. పర్యటన వీళ్ళు బ్రహ్మాండంగా చేపిస్తున్నారు. వీళ్ళు ప్రతిరోజు తిరిగే వాళ్ళు ఇక్కడ. వీళ్ళకే ఇంత బాగా ఆదరణిచ్చి ప్రజలందరూ దగ్గరికి తీసుకుంటున్నారంటే మేము ఎంత గట్టిగా ఉన్నామో తెలుస్తుంది. అది కాకుండా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, చాలా మంది భాస్కర్ రెడ్డి గారు చెప్పినట్టు చాలా మంది ప్రెషర్లకి గురవుతున్నారు. మీకేస్తే మాకు భయము, లేకపోతే మీరు వస్తే మా ఇంటికి భయము, ఎందుకంటే వాళ్ళు ఏమంటారో, టీడీపీ వాళ్ళు ఏమంటారో, వాళ్ళు మమ్మల్ని బయటికి స్వతహాగా వెళ్ళనీయట్లేదు, స్వతంత్రంగా ఉండనీయట్లేదు, మా ఒపీనియన్ని చెప్పలేకపోతున్నారు అని గట్టిగా చెప్తున్నారు. సో మీరు ఇలా ఏ ప్రెషర్కి లోన్ అవ్వకుండా తప్పకుండా బయటికి వచ్చి మా మామగారిని ఈసారి గెలిపించాలని కోరుకుంటున్నాను. అలా కాకుండా చాలా మంది చాలా ప్రాబ్లమ్స్ చెప్తున్నారండి. రోడ్లు కానివ్వండి, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, మున్సిపాలిటీ కానీ. తర్వాత మొన్న నేను కానాల ఊరికి వెళ్ళాను. అక్కడ ఒక మహిళ పసిబిడ్డను దగ్గర తీసుకొచ్చి కట్లో నీళ్లతోటి మద్యం గురించి చెప్పింది. టీడీపీ పార్టీ వాళ్ళు, అక్కడ మినిస్టర్లు, పెద్దోళ్ళు బియర్ని ఎనర్జీ డ్రింక్గా పోర్ట్రే చేస్తున్నారు. ఎలాంటి కాలం, కలికాలం అంటారు కదా, ఎలాంటి కాలం వచ్చిందో చూడండి. బియర్లని ఎనర్జీ డ్రింక్ అనే స్టేజ్కి వచ్చాం మనము. ఆమె పసిబిడ్డను దగ్గర తీసుకొచ్చి, అమ్మ నిషేధం ఒక్కటి మాన్పించండి, మద్యం ఒక్కటి మాన్పించండి అన్న. నేను తనకు ఒక్కటే చెప్పాను, ఒక్క 20 రోజులు మా మామయ్య కోసం ఓపిక పట్టండి, మేము చేస్తాము. సంవత్సరంన్నర, టైం ఎక్కువ లేదు, సంవత్సరంన్నరలో తప్పకుండా మీరు అడిగినవన్నీ మేము తీరుస్తాము. ఈసారి గట్టిగా మనం ఉంటే అక్కడ మా మామయ్య తరఫున నేను చెప్తున్నాను, నంద్యాలని ఈసారి బైపోల్లో మనం గెలిపిస్తే ఇది మన కాబోయే సీఎం గారు జగన్ గారికి మనం బహుమతిగా ఇచ్చినట్టే. శిల్పా మోహన్ రెడ్డి తరఫున ప్రచారానికి వచ్చినాము. ఇక్కడ రెస్పాన్స్ బాగుంది. మేమే గెలుస్తామని అనుకుంటున్నాం. వైఎస్ఆర్ తరఫున మోహన్ రెడ్డి గారు మంచి మెజారిటీతో గెలుస్తారు. జగనన్న మంచి పథకాలు కూడా నవరత్నాల పథకాలు బాగున్నాయి. అందులో పింఛన్ పథకం బాగా చెప్తున్నాం అందరికీ. మా గ్రామంలో అన్ని కార్యక్రమాలు మంచిగా జరిగింది. కానీ మేము హరిజన వాళ్ళు ఉన్నాం. హరిజన మొత్తం మాకే మెజార్టీగా కనపడుతుందని ఉత్సాహంగా ఉన్నాం. కాబట్టి శిల్పా మోహన్ రెడ్డి గెలుస్తాడు, ఫ్యాన్ గుర్తే గెలుస్తుందని మాకంతా ఆశతో ఉన్నాము. శిల్పా మోహన్ రెడ్డి గారి గురించి, వైఎస్ఆర్ గురించి నేను ప్రచారం చేస్తున్నాను. ప్రతి వార్డు తిరిగి అందులో చాలా మంచిగా స్పందన ఉంది. మేమే గెలుస్తామని అనుకుంటున్నాము. ప్రజలకు అందరికీ ఇలా బ్యాంక్ అయితేనేమి, సహకారం అయితేనేమి, వాటర్ ప్లాంట్స్, దీని గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ
చేస్తున్నాము. మంచి స్పందన ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గెలిచి అంత మన డెవలప్మెంట్ లేకుండా అమరావతిలో డెవలప్మెంట్ చేస్తున్నాడు. జగనన్న ప్రభుత్వం వచ్చిందంటే రాయలసీమ డెవలప్ అవుతుందని అందరికీ ప్రజలకు వివరిస్తున్నాను. బాగా వస్తున్నారండి. మంచి స్పందన ఉంది. అందరిని బాగా ఆదరిస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారిని సేమ్గా చూడాలని చాలామంది చెప్తున్నారు. శిల్పమోహన్ రెడ్డి గారు మహిళా పక్షపాతి. మహిళల గురించి మంచి స్పందన వస్తుంది. మంచిగా చేశారు. విలేజెస్లో కూడా మంచి స్పందన ఉంది.